ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. బా, ఏమన్నాడు తెలుసా పౌలు గారు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ప్రభువునందు ఆనందించండి అని చెప్పి వదిలేస్తే బాగుండేది, కానీ ఏమన్నాడు? ఎల్లప్పుడూ అన్నాడు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించండి. ఎల్లప్పుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, నువ్వు దుఃఖములో ఉన్నప్పుడు కూడా ఎవరు యందు ఆనందించాలి? దేవుని యందు ఆనందించాలి. నీ కష్ట సమయాల్లో కూడా దేవుని యందు ఆనందించాలి. నీ విపత్కర పరిస్థితుల్లో దేవుని యందు ఆనందించాలి. నీ ఒంటరితనములో నీ బలగము నీ చుట్టూ ఉన్నప్పుడు మాత్రమే కాదు, నీ ఒంటరితనములో నీవు దేవుని యందు ఆనందించాలి. నీకున్న సమృద్ధిలో మాత్రమే కాదు, నీకున్న అప్పులో కూడా నీవు దేవుని యందు ఆనందించాలి. నువ్వు ఉన్నటువంటి క్షేమములో మాత్రమే కాదు, నిన్ను వెంటాడుతున్న అనేక పాపేచ్ఛ శోధనల మధ్య కూడా దేవుని యందు మనం ఆనందించే వారమై. ఎల్లప్పుడు అనే మాట అదే. ఎల్లప్పుడు అనే మాటలో రెండు అనుభవాలు ఉన్నాయి. ఒకటి, మేలులో ఉన్నప్పుడు ఆనందించాలి, కీడులో ఉన్నప్పుడు కూడా. దీనికి రుజువేంటో తెలుసా? ఈ ఫిలిప్పీ పత్రికను పౌలు గారు ఎక్కడుండి రాశాడని మనం నేర్చుకున్నాం. జైల్లో ఉండి రాశాడు. జైలులో ఉన్న ఒక వ్యక్తి, మరి రోమా చెరసాలలు అంటే మామూలు జైలు కాదు, అది చాలా భయంకరమైన కఠినమైన శిక్ష ఉంటుంది అందులో. జైలులో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటలు అంటే నమ్మశక్యంగా ఉన్నాయా? జైల్లో ఉండి ఆనందం గురించి ఎవరన్నా మాట్లాడగలరా? జైల్లో ఉండి ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఎవరు చెప్పగలరు ఇవన్నీ? పౌలు గారు అన్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు, డబ్బునందు కాదు ఆనందించాల్సింది. గుర్తుపెట్టుకోండి, ప్రభు చెప్పగానే చెప్పాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోకండి, ఇక్కడ దొంగలు పడతారు, చిమ్మెట కొడుతుంది, తుప్పు తినివేస్తుంది, మీ డబ్బును పరలోకమందు దాచుకోండి. అంటే ఆ ధనము వేరే, మళ్ళీ ఇదే కరెన్సీ నోట్లను ఏడైతే పరలోక బ్యాంకులో పడితే చెప్పాయి గారు అనమాకండి. ఆ కరెన్సీ, ఆ పరమార్థం వేరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు నందు ఆనందించండి. మన ఆనందం, డబ్బు ఉంటే ఆనందం వస్తుంది, సంతోషం, ఇల్లు కట్టుకున్నప్పుడు, ఇవన్నీ తాత్కాలికం అండి. నిజంగా ఆనందించదగ్గ ఒక అద్భుతమైన ఒక మంచి అనుభవం ఉందంటే ప్రభువు నందే ఆనందించాలి. ఏది ఉన్నా మనం పాడుతాం కదా, మందలో గొర్రెలు లేకున్నను, శాలలో పశువులు లేకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను, ఏమి నాకు లేకున్నా కష్టకాలమందైనా ఎవరిలో ఆనందించాలి? యేసునందే, యేసయ్యనే ఆరాధి. ఇది ఒక లెవెల్లో ఎదిగిన క్రైస్తవుడు పాడే పాట ఇది. ఎవరూ లేక ఒంటరినై, ఇది కాదు ఇంకా మన స్టాండర్డ్. ఏది ఉన్నా లేకపోయినా యేసునందే నేను ఆనందిస్తాను. ఇది మనం చెప్పాల్సిన ఆత్మీయ అనుభవం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కన్నుల జారిన కన్నీళ్ళు, అవి పాటలే, కానీ కొత్తగా రక్షణలోకి వచ్చిన వారిని ఆదరించే పాటలై. కన్నీరు తోడచువాడా, ఎవరూ లేక, దావీదు కుమారుడా. నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, మనం అడిగిన ఇవ్వకపోయినా ఆనందంగా ఉండాలండి. నేను అందుకే ఎప్పుడు ఒకటి జ్ఞాపకం చేస్తాను, ఈరోజు వరకు మీరు ప్రార్థించిన వాటిలో కొన్ని పొందుకున్నారా లేదా? అందుకు స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు వరకు నువ్వు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా అని చెప్తున్నావు. ఇంకొక విధానం చెప్పండి తెలుసా, ఈరోజు వరకు నేను అడిగిన వాటిలో కొన్ని ఇవ్వనందుకు కూడా నీకు వందనాలని చెప్పాలి. మనం కొన్ని ఇయ్యలేదు కాబట్టి ఎక్కడున్నావు? అన్నీ ఇచ్చుంటే ఎప్పుడో పతనమైపోయి ఉండేవాళ్ళమేమో మనం. ఒక్కొక్కసారి అడిగిన డబ్బు ఇచ్చుంటే, అడిగిన బంగ్లా ఇచ్చుంటే, అడిగిన అధికారం ఇచ్చుంటే, అడిగిన ఆ స్టాండర్డ్స్ అన్ని దేవుడు కనుక ఎప్పటికప్పుడు ఇచ్చేసాడు అనుకోండి, ఎప్పుడు గర్వములో పడిపోయే వాళ్ళమేమో, పతనమైపోయే వాళ్ళం, విశ్వాసములో పాడైపోయే వాళ్ళమేమో. అందుకే దేవుడు ఇస్తాడు అన్నమాట వాస్తవం, కానీ అడిగినవన్నీ ఎవడు ప్రియులారా. మొన్న మేము ఖమ్మంలో ఒక పనుండి వెళ్ళాం. హోటల్లో మేము టిఫిన్ చేస్తాం. చిన్నమ్మ గారు నేను టిఫిన్ చేస్తుంటే ఓ తల్లి హోటల్లోకి వచ్చింది. హోటల్ ఇంతలా బోర పట్టుకొని వచ్చింది. పిల్లగాడు ఉండు సంఖలో ఇంతలా బోర కొనిపించింది వాడికి. అమ్మ ఏందమ్మా ఈ బోర్? నేను డైరెక్ట్ పాయింట్కి పోకుండా ఎంత అయిందమ్మా ఈ బోర్ అని పక్క ఆయన అడిగాను.
అడిగేసరికి 40 రూపాయలు అయిందండి. ఈ పిల్లగాడు ఏ జుత్తు అది కావాలంటాడు, ఊరికి ఏడిపిస్తాడండి అని చెప్తుంది పక్కన. నేను ఎమ్మటి అమ్మగారుతాను, మనం కూడా ఈ దేవుడిని ఇంతే చేస్తామేమో ఒక్కొక్కసారి. చూసినవన్నీ కావాలని ఈ ప్రభా అని రోడ్డు మీద ఐస్ క్రీమ్ కనబడితే అమ్మని ఏడిపించా, అవి చాక్లెట్ కనబడితే, బొమ్మ కనబడితే, బోర కనబడితే, బొడగ కనబడితే ఎలా అమ్మని ఇచ్చేయి, నాకు ఇప్పించు కొనిపించని ఎలా ఏడిపిస్తారో మనం కూడా దేవుని ఒక్కోసారి అంతే ఏడిపిస్తున్నాం. ఒక్కోసారి ఆయన మన ఏడుపు తట్టుకోలేకెత్తాడు, కానీ అది మనకు క్షేమం అని ఎవడు ప్రియులారా. అది కష్టమైన కన్నీరైనా, సంతోషమైన దుఃఖమైన, ఎలాంటి పరిస్థితి అయినా ఎల్లప్పుడూ ప్రభునందు. జైల్లో ఉండి చేతులకు సంకెళ్ళు వేయబడిన వ్యక్తి మాట్లాడే మాట ఈ లెవెల్లో ఉందంటే ఆత్మీయతలో అంతరంగములు అనుభవిస్తున్న సంతోష సమాధానాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీరు ఆలోచన చేయండి. ఇది జైలును బట్టి కలిగే సంతోషము, ఇది బంగళాన్ని బట్టి కలిగే సంతోషం కాదు, జైలును బట్టి కలిగే దుఃఖం కాదు. హృదయములో కొలువై ఉన్న దేవుని బట్టి కలుగుతున్న సంతోషం కనుక అది జైలైనా, అంతఃపురమైన, అది సమృద్ధి అయినా, ఒంటరితనమైనా, అది రోగమైనా, మంచి ఆరోగ్యమైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనలో ఎవరున్నారన్న దాని మీద ఆధారపడ్డ ఆనందమే క్రైస్తవ జీవితం. ప్రైజ్ ద లార్డ్. అందుకంటాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఎల్లప్పుడు అనే మాటలు అన్ని వేళలలో అని అర్థం, అన్ని సమయాల్లో. యోబు ఏమన్నాడు? యోబుకున్నవన్నీ నిజంగా సాతానుడు దేవునితో ఒక పందెములో ఉన్నాడన్న విషయం యోబు కనీసం తెలుసా? నేను యోబు నోటితో నువ్వు లేవని అనిపిస్తాను అని పందెం కాచాడు, యేసయ్య పర్మిషన్ ఇచ్చాడు. ఈ విషయం కనీసం యోబుకు కూడా, అరే దేవుడే పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి నేను ఎట్టొక్కటి నిలబడితే ఇప్పుడు దేవుడిని గెలిపించినట్టు అని అనుకోవడానికి యోబుకు తెలియదు అసలు. కానీ అకస్మాత్తుగా నాశనం ప్రారంభించబడ్డది. 7 కుమారులు చచ్చిపోయారు ఒకరోజు, 3 కుమార్తెలు ఒకరోజు చనిపోయారు. ఎవరు ఆ పెయిన్ని ఎవరు తీసుకోగలరు చెప్పండి ఒకసారి? ఏ వ్యక్తి తీసుకోగలడండి? ఒకే ఇంట్లో 10 మంది 7 కొడుకులు 3 కుమార్తెల శవాలు ఒకే చోట పడుకోబెట్టి ఏ శవం కాడ కూర్చున్నాడు వాళ్ళు చెప్పండి యోబు? అతనుకున్న 7,000 గొర్రెలు పోయాయి, 3,000 ఒంటెలు పోయాయి, 500 జతల. ప్రార్థన చేస్తే కొంచెం ప్రార్థనకు రావాల్సిన సమాధానం లేట్ అయితేనే, ఏం చేసిండండి దేవుడు మాకు, మేము ఎందుకు రావాలండి మందిరానికి, ఆ దేవుణ్ణి మేము ఎందుకు ఆరాధించాలని ప్రశ్నిస్తున్న ఈ కాలంలో యోబు ఎంతైనా మాదిరికరం ప్రియులారా. ఏమన్నాడు తెలుసా? నేను తల్లి గర్భము నుంచి ఒంటరిగా దిగంబరిగా వచ్చాను, వెళ్ళేటప్పుడు కూడా దిగంబరిగానే వెళతాను, సమస్త మహిమ దేవునికి చెల్లునుగాక అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరొక సందర్భంలో భార్యలో దూరింది దయ్యం పోయి. గుర్తుపెట్టుకోండి, కొడుకులు చచ్చిపోయారు, కుమార్తెలు చచ్చిపోయారు, ఒంటెలు చనిపోయినాయి, గొర్రెలు చనిపోయినాయి, అందరూ చచ్చిపోయారు, కానీ ఏం ఒక్కటి మిగిలింది. ఎవరామా? సాతానుకు తెలుసు అందరినీ తీసేసి ఏమని ఒక్కదాన్ని బ్రతికిస్తే ఏమని కూడా పడేయడానికి వాడుకోవాలని బ్రతికిచ్చాడు. ఆ ప్లానింగ్లో ఎక్సెప్షన్ పక్కకు తీయబడింది యోబు భార్యే. యోబు భార్యలోంచి దుష్టుడు మాట్లాడుతున్నాడు, ఏందయ్యా దేవుడే ఉంటే నీకిట్లా జరిగేదా, దేవుడే ఉంటే నీ బతికిట్లా అయ్యేదా, ఊరికే దేవుడు 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 స్తుతి స్తోత్రం హల్లెలూయా ఆమేన్ అంటావు, లేతే శుద్ధీకరణ కోడిక, ఉపాస కోడిక, గొలుసు ప్రార్థన, ఆదివారం ఆరాధన, ఆ కోటం ఏ కోటం గృహకోటం, బొచ్చడు తిరుగుతూ ఉంటావు, పొద్దున్న లేతే మళ్ళీ స్తుతి కోటం, సాయంత్రం విజ్ఞాపన కోటం, ఉపవాసాలు, ప్రార్థనలు. దేవుడే ఉంటే నీ పరిస్థితి ఇలాగ అయ్యేదా? ఆయన లేడని చెప్పి చచ్చిపోరాదా? ఎందుకు నీకు బ్రతుకన్నదండి సొంత భార్య. ఇట్స్ బెటర్ టు కమిట్ సూసైడ్. నువ్వు చచ్చిపోవటం మంచిది, నువ్వు బ్రతకడం వేస్ట్ అని సొంత భార్య అంటే. అప్పుడు యోబు ఏమన్నాడు తెలుసా? నువ్వు సావే ముందు అన్నాడా? యోబు ఆ మాట అనలే. ఏమన్నాడు తెలుసా? సమస్తము నాకు యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయాను, ఆయనకే సమస్త మహిమ కలుగును గాక. మనమైతే ఇప్పుడు గబుక్కున అట్టనే దుష్టుడు ఆవిలోంచి మనతో మాట్లాడితే మనం ఏమంటాం చెప్పండి? మన నోట్లోంచి వచ్చే రెస్పాన్స్ ఏంటి? నెక్స్ట్ తిడితే ప్రభునన్నా తిడతాం, లేకపోతే ఆమెనన్నా తిడతాం. యోబు తిట్టినట్టే ఉంది కానీ తిట్టులోనే బుద్ధి చెప్పాడు. నీవు మూర్ఖురాలివి అనలేదు. తిట్టు కూడా చూడండి ఎంత పద్ధతిగా తిట్టాడో. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, నువ్వు మూర్ఖురాలు కాదన్నట్టే ఉంది, నువ్వు మూర్ఖంగా మాట్లాడవని చెప్పాడు. దేవునికి స్తోత్రం. వాడాలి అప్పుడప్పుడు దేవునికి స్తోత్రం. ఎవరు తట్టుకోగలరు? అన్నీ పోయాయి. చివరికి తన ఒళ్ళు గజ్జి మొత్తం కురుపులతో నిండి గోనె పట్ట కట్టుకొని ఆ కురుపులు గీక్కోవాల్సిన పరిస్థితికి వచ్చాడు.
అయినా ఆ మాట చెప్పగలిగాడు. నేను ఈరోజు చెప్తున్న సందేశం అది, ఎల్లప్పుడూ ప్రభునందు. ఇది డబ్బును బట్టి కలిగే ఆనందం కాదు, బంగ్లాలను బట్టి కలిగే ఆనందం కాదు, కలిగిన పిల్లల్ని బట్టి కలిగే ఆనందం కాదు, మన ఉన్న చెరసాలని బట్టి కలిగే ఆనందం కాదు, మనకు వచ్చిన ఉద్యోగాన్ని బట్టి కలిగే ఆనందం కాదు. ఏ దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడో ఆయనకు పిల్లలమైపోయి ఆయన మనలో నివసిస్తూ మనం ఆయనలో ఉంటూ ఆయన మనకిచ్చే సంతోష సమాధానాన్ని లోపల అనుభవిస్తున్న స్థాయి ముందు ఎదురుగా ఉంది. చెరసాలైనా, సింహపు గుహ అయినా, అగ్ని గుండమైనా అన్ని చిన్నగానే అనిపించాయి వారికి. అందుకని దేవుడు ఉంటే చాలు, ఆయన కొరకు ప్రాణం కూడా ఇస్తామని చావటానికి కూడా పరుగులెత్తిన పరిశుద్ధుల జాబితా ఎప్పటికీ మనకి మాదిరిగా ఉంది ప్రియులారా. కానీ ఈరోజు క్రైస్తవం చాలామంది పాస్టర్స్ చేస్తున్న తప్పిదే, దేవునికి అడుగొస్తే నీకు అది ఇది ఇది ఎక్కడికే ఆపేశారు కాబట్టి అది దొరకకపోతే చాలామంది బాధపడుతున్నారు. నేను ఏమంటున్నానంటే, ఎలాంటి సమయంలోనైనా దేవునికి స్తుతి చెప్పటం నేర్చుకోండి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవునికి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి. దేవుడు తప్పుగా మిమ్మల్ని దీవిస్తాడు. ఆ తర్వాత అంటాడు కదా, మీ సహనమును సకల జనులకు తెలియబడనియండి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. సహనము అనే మాట ఎందుకు వాడాడు ఆన్సర్ చెప్పండి. వచ్చే వారం నేను వాళ్ళకి ఒక మంచి ప్రైజ్ ఇస్తాను. ఎవరు చెప్తారో చూద్దాం. రియల్గా నిజంగా మీ సహనము అన్నాడు కదా, అక్కడ సహనం అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చింది? యాక్చువల్గా పౌలు వారితో లేడు. పౌలు కొరకే ఆకాంక్షిస్తూ ఎపఫ్రొదితును పంపించారు. పౌలు కొరకే ఎదురు చూస్తున్నారు. కానీ ఈలోపు సంఘం ఇంకా పరిశుద్ధతను కాపాడుకోవాల్సి ఉంది, నీతిని కాపాడుకోవాల్సి ఉంది, సంఘం ఇంకా బోధలో నిలబడాల్సి ఉంది. సహనం అవసరం అవుతుంది దానికి. అందుకన్నాడు, మీ మృదుత్వమును మీ సహనమును సకల జనులకు తెలియబడనియండి, ప్రభువు సమీపంగా. నేను మీకు సమీపముగా లేకపోవచ్చు ఫిలిప్పీ సంఘమా, బట్ లార్డ్ ఈజ్ వెరీ నియర్. ఆయన చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన రాకడ దగ్గరలో ఉంది. ఆయన సమీపం, ఆయన వచ్చే గడియలు దగ్గరలో పడ్డాయి. ఆయన సమీపంగా ఉన్నాడని 2000 సంవత్సరాలకు ముందే సమీపంగా ఉన్నాడని మాట్లాడితే ఇప్పటికి మరింత సమీపానికి వచ్చినట్ట కాదా మీరు చెప్పండి? ప్రభు సమీపంగా ఉన్నాడు. ఈలోపు మీ సహనాన్ని కాపాడుకోండి, మీ మృదుత్వాన్ని కాపాడుకోండి. ఓపిక పట్టాల్సి వస్తుంది కొన్ని విషయాల్లో. మృదుత్వం, మన 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 పేషెన్స్ అందరూ తెలుసుకునేలా ప్రవర్తించాలన్నాడు దేవుడు. ఈ మధ్య ఒక పాస్టర్ గారు ఒక ఊరు పోతే సువార్తకు వెళ్తున్నారట వాళ్ళ సంఘం. అన్నాడు కదా అయ్యగారు సువార్తకు మా వాళ్ళు పోతుంటే అందులో బైబిళ్ళు కరపత్రాలు అన్నీ సర్దినా, ఎందుకైనా మంచిదని 2 ప్యాకెట్లు కారవను 4 కర్రలు కూడా పెట్టిన అందులో అంటాడు. ఏం పెట్టిండట? 2 ప్యాకెట్లు కారవను 4 కర్రలు పెట్టిండట. మంచి ఎందుకు? ఇది పని చేస్తే ఓకే, పని చేయకుండా ఎవరైనా మీదకి వస్తే అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? అప్పటిదాకా కృప, ఇప్పుడు కారం. కృపతో స్వార్థ ప్రకటిస్తారు, కృపలోనికి రండి అని. ఇక ఏమైనా తిరుగుబాటు చేస్తే కారం పట్టుకోవటమే. కారం కళ్ళలో కొట్టి కర్ర తీసుకుని వేరే వేరే బాధ ఆటో వేసుకొని రండి అని చెప్పిండట. ఇది కాదు మన సహనం సకల జనులకు తెలియబడిన. ఇటువంటి పేషెన్స్ చూపించలేకపోతున్నాం. చాలామంది ఇప్పుడు ఏ చిన్న అలజడైనా రోడ్లు ఎక్కడం బాగా ఎక్కువైపోయింది. ఏది క్రిస్టియన్స్ ర్యాలీ అని. నేను మళ్ళీ 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 ఇంకొక 5 సార్లు అనవన్నా మళ్ళీ అని అంట. ఎవరు రోడ్లు ఎక్కినా ఏం ఒరగదు, ఎవరు ఏ ధర్నాలు చేసినా ఏ మార్పు ఉండదు, ఎవరు ఏ జెండాలు పట్టినా, ఏ క్రొవ్వొత్తులు వెలిగించినా, ఏ నిరసనలు చేసినా, దేశపు గవర్నమెంట్ మీదకి ఎంత విపరీతంగా క్రైస్తవులంతా రోడ్లకి హడావిడి చేసినా ఏమీ జరగదు, జరగలేదు కూడా. గుర్తుపెట్టుకోండి. నేను అందుకని ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఒక చిన్న మాట రాసి ఫేస్బుక్లో పెట్టాను. క్రైస్తవునికి న్యాయం అంటూ జరిగితే పరలోకపు కోర్టులోనే జరుగుతుంది, కానీ ఈ లోక సంబంధమైన కోర్టులలో న్యాయం జరగదని చెప్పాను. ఆయన గారు చనిపోయినప్పుడు ఆయన ఫోటో వేసి పక్కన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఫ్లెక్సీ సెంటర్లు కూడా కట్టాం మన సంఘం తరపున. ఈ తాత్కాలిక లోకం పరిశుద్ధులను వెలివేసినప్పుడల్లా ప్రేమ కలిగిన శాశ్వత రాజ్యం వారిని అక్కున చేర్చుకుంటుందని రాశాను. ఏ క్రైస్తవుడికి నువ్వు లోకంలో ఉండి పార్టీలో ఉండి పార్టీ కోసం ప్రయత్నం చేస్తే ఏమన్నా అటు ఇటు అవుతుందేమో, కానీ క్రైస్తవ్యాన్ని మార్చడానికి రోడ్లకి ఏ రాజకీయ వ్యవస్థని మార్చలేం. కారణం ఏంటంటే లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నానని ప్రభు ముందే చెప్పాడు. ఈ సంవత్సరం మన వాగ్దానం కూడా అదే. మీకు గుర్తుందో లేదో? ప్రైజ్ ద లార్డ్.
అందుకని మన సహనము సకల జనులకు. నేను తీర్మానించుకున్నాను, ఏ పాస్టర్స్ ఫెలోషిప్, ఎక్కడ పాస్టర్స్కి వాక్యం చెప్పడానికి టైం దొరికినా చెప్తాను. ఇక డిబేట్లు ఆపాలి సేవకులు. ఎవరి దగ్గరకు వెళ్ళిపోయి మనం ఏదో ఒక విషయాన్ని ప్రూవ్ చేయటం మానేయాలి. ఎప్పుడు కూడా పిలాతు ముందు యేసయ్య ఉన్నాడు. పిలాతు అడిగాడు, నీవు యూదులకు రాజువా అంటే ఓ పెద్ద స్టేటస్ పెట్టినాడు యేసయ్య. ఏమన్నాడు? నీవన్నట్టే. ఎక్కువ మాట్లాడలేదు. అక్కడ అనుకుంటే చెప్పొచ్చు, నేను రాజులకు రాజు ప్రభులకు ప్రభు. అప్పటికే అన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అని ముందే చెప్పాడు. మోషే కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అని ముందే చెప్పాడు. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పాడు. ధర్మశాస్త్రానికి విశ్రాంతి దేనానికి ప్రభువునై ఉన్నాడని చెప్పాడు. మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారం ఉందని ముందే చెప్పాడు. ఈ 3వ దినమున ఈ దేవాలయాన్ని తిరిగి కడతానని ముందే చెప్పాడు. ఇంత గొప్పగా ఉపమానములను జోడిస్తూ పరలోక ప్రత్యక్షతలు యేసయ్య అంతగా బోధించి కూడా పిలాతు అంతటి గవర్నరే నీవు యూదులకు రాజు అంటే ఒక గంట సేపు వర్తమానం చెప్పొచ్చు, మారతాడేమో అని. యేసయ్య ఉన్నాడు తెలుసా, నీవన్నట్టే. ఇంకెక్కువ మాట్లాడలేదు. ఏమి జరగదండి. కానీ ఈలోపు మన పేషెన్స్, క్రైస్తవుల ఓపిక, సహనం అనేకులకు తెలియబడాల్సి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాని కిందే అన్నాడు కదా, ఆ మాట చదివి రోజుకి మనం ముగించేద్దాం. దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఈ మాటను బట్టి అందరూ ఒకసారి సంతోషంగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏమన్నాడు ప్రభు? 2 చేయమన్నాడు. ఒకటి, దేనిని గూర్చి చింతపడకండి, బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్ అని చెప్పండి పక్కన వాళ్ళకి. ఎట్లా చెప్పాలని కూడా చింతపడద్దు, తెలుగులో చెప్పండి. దేన్ని గురించి చింతపడొద్దు అని చెప్పండి. కొంతమంది ఈ మాట చెప్పడానికి చింతపడుతున్నారు. ఇందాక ఎల్లప్పుడూ అన్న దాంట్లో అన్ని కాలాలు ఉన్నట్టుగా దేనిని గూర్చి అంటే మరి అర్థం ఏంటి? ఇక ఏదైనా అని అర్థం. దేనిని గూర్చి చింతపడకండి, బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్. దేన్ని గురించి? ఇది ఎలాంటి చింత అంటే మీకు ఒక మాట చూపిస్తా. లూకాసు వార్తలోనికి రండి, 10వ అధ్యాయం 39వ వచనం చదివితే, ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అనే ఒక సహోదరి ఉండెను. ఈమె అంటే మరియమ్మ గారు ఎక్కడుండి వాక్యం వింటుందట? యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వింటోంది. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకొచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి, ఇది పర్ఫెక్ట్ మీనింగ్ ఇదే, విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. దేవునికి స్తోత్రం. మార్తా మరియమ్మ గారుల ఇంటికి యేసు ప్రభు పోయాడు. మరియమ్మ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట వింటుంటే, మార్తమ్మ గారు ఏం చేస్తుంది? ఇంట్లో పోయి రొట్టెలు చేస్తుంది. ఇప్పట్లాగా ఇండక్షన్ గ్యాస్ పొయ్యిలు కాదు కదా, అప్పట్లో అన్ని కట్టెల పొయ్యిలు కదా. ఇక మరి ఎంత పొయ్యితో కళ్ళు మండినాయో, ఏం సికా పుట్టిందో. మధ్యలో వచ్చింది. అప్పటికి ఆమె కూర్చొని ఉంటుంటే మధ్యలో వచ్చి, ప్రభువా, నేను నీకోసమే రొట్టెలు చేస్తున్నాను కదా. మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుతున్నావు. మళ్ళీ వినండి, నీవు అనేకమైన పనులను గూర్చి లోపల ఒక విచారం. ఈ రొట్టెలు ఎప్పుడైతాయో, యేసు ప్రభు టైంకి పెడతాం లేదో, ఇప్పుడు మీరు కూడా కూటమి ఎప్పుడైపోయిద్దో, ఎప్పుడు ముగిస్తాడో, ఎప్పుడు ఇంటికి పోవాలా, ఎప్పుడు అన్నం తినాలా, విచారం. ఒక రకమైన లోపల దిగ్భ్రాంతి, బాధ. ఈమె కూడా లోపల విచారం ఉంది. విచారం కలిగి తొందరపడుతూ ఇక లోపల పట్టలేకపోయింది. ఆడికొచ్చి అసలు ఇక ఆమె మీద ఎంత కోపంతో ఉందో, ఆమెను పంపిమని రమ్మని చెప్పు, నేను ఒక్కదాన్ని తిప్పలు పడుతుంటే. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వే విచారం కలిగి తొందరపడుతున్నావు. ఈ మార్తమ్మకేమో మరియమ్మ మీద విచారం పెట్టుకుంటే, యేసయ్య ఏమో మార్తమ్మ మీద విచారం పెట్టుకున్నాడు. తెల్లే అవసరమైంది ఒకటే, నువ్వు రొట్టెలు చేస్తున్నావు కానీ రొట్టెలు కూడా. ఇప్పుడు మార్తమ్మ ఏమైనా తప్పు పని చేస్తుందా మీరు చెప్పండి? ఆమె చేసేది కూడా
మీటింగ్ అయిపోయిన తర్వాత ఈటింగ్ కోసం ప్లాన్ చేస్తుంది ఆమె. యేసయ్య రొట్టెలు చేయడం తప్పని లేదు, కానీ ఉత్తమమైంది మాత్రం ఇదే అన్నాడు. రొట్టెలు చేయటం తప్పని చెప్పలేదు అక్కడ, కానీ దీనికంటే ఎక్కువ దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు. ఎగ్జాక్ట్లీ, దేని కొరకయు దేని గురించి చింతపడకండి అంటే అర్థం ఏంటంటే, మీరు పనులు చేసుకోవద్దని కాదు, మీరు ఉద్యోగాలు చేయొద్దని కాదు, మీ పిల్లలకి సేవింగ్స్ పెట్టొద్దని కాదు, రూపాయి సంపాదించొద్దని కాదు, మీరు మీ పిల్లలు మీ ఇల్లు కట్టుకోవద్దని కాదు, మీ భవిష్యత్తు గురించి ఆలోచించొద్దని కాదు, కానీ దాని గురించి ఒక టెన్షన్ మాత్రం పెట్టుకోవద్దు అన్నాడు దేవుడు. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పిల్లలకి మంచి బట్టలు ఇవ్వాలి, వాళ్ళకి సేవింగ్స్ ఇవ్వాలి, ఇన్సూరెన్స్లు పెట్టాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి విధానంలో డెవలప్ అవ్వటంలో తప్పులేదు. దేవుడు ఎప్పుడు దాన్ని అపోజ్ చేయలేదు. దేవుడే చెప్పాడు తప్పకుండా ప్రతి తండ్రి పిల్లోడిని నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడని దేవుడే చెప్పాడు. కానీ లోపల విచారం ఉండకూడదు. అమ్మో ఇది అవుతుందో కాదో, ఇది నేను చేయగలనో లేదో, నా పిల్లలు నేను పుసుక్కుని చస్తే నా పిల్లలు రోడ్డు ఎక్క, ఈ టెన్షన్స్తో మీరు టెన్షన్ పడి విచారపడి మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకునేంత విచారములోకి వెళ్ళొద్దని పౌలు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు అక్కడ. దేనిని గూర్చియు చింతపడతావు. ఒకసారి చూద్దాం మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి వస్తే, త్వరగా తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. అసలు ఎంత బాగుంటుందంటే దేవుని మాట ఇక్కడ 24వ వచనం చదవండి. ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకడిని ద్వేషించి ఒకడిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకడిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని, సిరి అంటే డబ్బుకును దాసులుగా ఉండనేరడు. ఇటు నా వైపు చూడండి ఒకసారి. ప్రభు అన్నాడు కదా, ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరు. ఎవరన్నా 2 కంపెనీల్లో ఉద్యోగం చేస్తారు ఒకసారి, డే అండ్ నైట్ షిఫ్ట్లు ఉంటే ఆ అండర్స్టాండింగ్ వేరే, కానీ ఎవరైనా ఒక జీతగాడు 2 యజమానుల కింద ఉంటాడా? ఉంటాడు. పని చేతి అందులోనన్నా చేయాలి, లేకపోతే ఇందులోనే చేయాలి. ప్రభు ఆ మాట చెప్తూ, ఎవడునో 2 యజమానులను సేవించలేడు, ఒకడిని ప్రేమిస్తాడు, ఒకడిని ఖచ్చితంగా తృణీకరిస్తాడు, ఇద్దరికి మాత్రం దాసుడిగా ఉండలేడు అని చెబుతూ, ఆ 2 ఎవరట? ఒకటి దేవుడు, 2 సాతానని రాయాలి. యాక్చువల్గా మీరు దేవుడి కన్నా దాసులుగా ఉండాలి, లేకపోతే సాతాను కన్నా దాసులుగా ఉండాలని చెప్పాలి. కానీ దేవుడు సాతాన్ని వాడలేదు. ఏం వాడాడు అక్కడ? డబ్బు. అంటే దేవునికి కంప్లీట్ ఆపోజిట్గా పనిచేస్తోంది ఏంటి? ధనాశ. నువ్వు ఉంటే డబ్బు వైపన్నా ఉంటావు, లేకపోతే దేవుడు వైపన్నా ఉంటావు. దేవుడు డబ్బు ఆశ, దేవుని ఆశ 2 మిక్స్ అవ్వవు. ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఎవడు 2 యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఒకటి దేవుని కన్నా దాసుడుగా ఉంటాడు, లేకపోతే సిరికి సంపద డబ్బు కన్నా దాసుడుగా ఉంటాడు. ధనాశతో నిండిపోయిన వాడు దేవుని సేవించలేడు. దేవుని మీద ఆశలు పోతాయి, దేవుని మీద ఆసక్తి పోద్ది, దేవుని మీద ఉన్న మనసు పోతుంది, దేవుని మీద ఉన్న ఆకాంక్ష పోద్ది, దేవుని మీద ఉన్న ఆత్మీయ అనుభవాలు పోతాయి, సహవాసం పోతుంది. ఒకవేళ దేవుళ్ళు ఉంటే ఈ ఆశ ఉండదు. కానీ ప్రతిదానికి దేవుని మీద ఆధారపడి ఆత్మీయ తత్వం ఉంటుంది. ఉంటే దేవుడు, లేకపోతే సాతాను అనాలి యాక్చువల్గా. కానీ దేవుడు ఏమన్నాడు? సాతాను అనలేదు. సిరికి దాసుడిగా ఉండలేరు. కొద్దిమంది దేవునికి దాసులైతే కొంతమందికి డబ్బుకు దాసులైపోయారు సంఘాల్లో. కొంతమంది దేవునికి దాసులుగా ఉంటే కొంతమందికి సిరికి దాసులైపోయారు. ఈ 2 వ్యత్యాసం ప్రియులారా. 2 ఎప్పటికీ మిక్స్ అవ్వవు. దేవుడు డబ్బు 2 మిక్స్ అవ్వవు. అలాగని చెప్పి డబ్బు సంపాదించటం తప్పని చెప్పలేదు దేవుడు ఎప్పుడు. ధనాశతో పరుగులు పెట్టడం ఖచ్చితంగా 100% తప్పు. ఆ విచారం, ఆ చింత, ఆ ప్రయాస, ఇంతకు మనం ఒకసారి అనుకుంటాం కదా, ₹1,00,00,000 ఉన్న అబ్బాయికి ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేస్తే అమ్మాయి జీతం హాయిగా ప్రశాంతంగా ఉంటుంది గారు అనుకుంటారు. కానీ ₹1,00,00,000 ఉన్నవాడు ఇంకొక 1,00,00,000 ఎట్ట సంపాదించాలనే మెంటల్ టెన్షన్లో ఉంటాడు. కానీ ఈ 1,00,00,000తో సంతృప్తిగా ఉందామని ఎవరు అనుకోరు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా ఈ 1,00,00,000కి ఇంకో 1,00,00,000 ఎట్ట చేయాలనుకుంటారు. ఈ కారు తీసి పెద్ద కారు ఎట్ట తేవాలనుకుంటారు. ఇంతకు మించి ఇంకా పెద్దదేం చేయాలి. ఎప్పుడు ఇదే టెన్షన్. మనసులో కొంతమంది నిద్రపోరు, మానసిక ప్రశాంతత ఉండదు.
నేను అందుకే చెప్తున్నాను, పరిగెత్తుతూ పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగటం మేలు. హల్లెలూయా. ఉరుక్కుంటూ పాలు తాగుతున్నా కానీ ఆ పాలు కడుపులో పోతాయి ఏంటి? నిలబడి ఒక చెట్టు కింద కానీ నీళ్లు తాగు, దప్పిక తిగిరితి. పరిగెత్తి గుర్తుపెట్టుకోండి, ఈ లోకం నాది, ఈ డబ్బు నాది, ఈ బంగ్లా నాది, ఇల్లు నాది, ఇవన్నీ నావి అనుకున్న వాళ్ళంతా ఇవాళ సమాధులలో ఉండిపోయారు. ఏది మంది కాదు. రేపు మనం వెళ్ళాల్సిన ఇల్లు కూడా అదే శ్మశానం అంట. ఈ మనుషులను చూసి నవ్వుకుంటుందట. ఏమని? ఒరే, ఎకరాలు సంపాదిస్తున్నావు కానీ నేను నీకు ఇచ్చేది 6 అడుగులేరా అన్నదట. ఏమన్నది? ఎకరాలు సంపాదిస్తా తెప్పలు, ఎప్పటికైనా నువ్వు వచ్చేది నా కాడికి, నేను నీకు ఇచ్చేది 6 అడుగులే. టెన్షన్ పడ, మాకు ఎందుకు అంత టెన్షన్ అన్నదట. పుట్టినప్పుడు ఉయ్యాలలో అంత అందాజుగా ఊపబడ్డ మనం రేపు అదే చెక్క పెట్టెలో మోయబడతాం ప్రియులారా. ఏది శాశ్వతంగా, ఏ చెక్క ఉయ్యాల్లో ఊపబడ్డావో అందుకే మనం పాడుతాం, కన్ను తెరిస్తే వెలుగురా. అందులో పాడ, ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా, ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఊయల ఊగితే జ్వాలపాట, ఊయల ఆగితే ఏడుపు పాట, ఊపిరి ఆడితే ఊగిసలాట. ఇక ఆ మనిషిలో ఊపిరి ఉంటే కంట వాడి మీదకి పోయి ఈడి మీదకి పోయి అవి చేసి, ఈ కబ్జా చేసి, అది చేసి, ఇది చేసి. అదే ఊపిరి ఆడితే కాదు, ఆగితే సమాధి తోట. ఏండి మట్టి వాసన తోతే దినానికి కొత్తలే వాళ్ళే. మట్టేయండి ఏ ఉండదు దీనికి. ఓ పెద్ద చాలా చిన్న జీవితం అండి. దీని తర్వాత మనం అనుభవించబోయేది అనంత నిత్యత్వం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ చిన్న జీవితంలో ఎంత పెద్ద దేవుడు ఉండగా ఎందుకు నీకంత చింత అంటున్నాడు. ఇప్పుడు మనం చదివి ఈ రోజుకు ముగించేద్దాం. ఏమిటి ఆ మాట అంటే 25వ వచనాన్ని చదువుదాం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో, 2 ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి చింతించకండి, మీ ప్రాణమును గూర్చి చింతించకండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? 31వ వచనములో, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమని చింతించకండి, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారిస్తారు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలుసుకుంటాడు అన్నాడా, తెలియును అన్నాడా? అంటే అర్థం ఏంటి అమ్మ నాగమణి గారు? మనకి ఏమేమి కావాలో అవన్నీ ఎవరికి తెలుసట? నా అవసరతలేంటో, మీ అవసరతలేంటో మీకు జన్మనిచ్చిన తండ్రి కన్నా తెలుసో లేదో కానీ అవర్ హెవెన్లీ ఫాదర్ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకన్నీ తెలుసు, ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పిల్లగాడి మీద బాగా ప్రేమ ఉందని అన్నప్రాసనం రోజునే చికెన్ లెగ్ పీస్ పెడితే ఏమవుతుంది? వాడు పారుక్కుంటాడు కూర్చుని. ప్రేమ ఉంది, పెట్టకూడదు, పాయసమే పెట్టాలి. పిల్లోడు 5వ తరగతిలోనే బుల్లెట్ బండి కొనిచ్చావనుకో, వాడి మీద ప్రేమ ఉంది, నా దగ్గర డబ్బు లేదా, మా పిల్లోడు చిన్నప్పుడు ఈ బుల్లెట్ బండి తోలుతున్నాడు అనే ఫీలింగ్ రావాలని 5వ తరగతిలో బుల్లెట్ కొనిపిస్తే వాడి చేతులు కాళ్ళు అన్నీ ఇరుగుతాయి. నిజమండి, దేవుడు కూడా హీ కెన్ గివ్ ఎనీథింగ్. ఆయన ఏదైనా ఇవ్వగలడు, కానీ ఇవ్వాల్సిన టైంలోనే మన క్షేమమును బట్టి మంచి తండ్రి కనుక ఆలోచించేస్తాడు. అందును బట్టి దేనికి వచ్చి టెన్షన్ పడకండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటి నుంచి బీపీ ట్యాబ్లెట్ డోసు తగ్గియండి, కొంచెం ఒకసారి దీమాకండి, కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. మనం ఆయన దగ్గర నుంచి వచ్చాం. పోతే మీకు తెలుసో లేదో, మనం చచ్చిపోయాక ఈ మనుషులు ఎంతో కాలం పట్టదు మనని మర్చిపోవడానికి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి పెద్ద రిస్క్ తీసుకోమాకండి. 2-3 రోజులే. కుటుంబం, తల్లి తండ్రి, కుటుంబం, భార్య భర్త, వీళ్ళు కొంచెం నెలల మనాది నడుస్తుంది. కానీ దినానికి వచ్చి బోవే నేర్చుకుంటూ తింటారు అనుకుంటారా?
అమ్మా నిజమా కాదు ఇది? కుర్చీలు లైన్లో పట్టుకొని మళ్ళీ అసలు మనాదున్నోడు బొవ్వ తినకూడదు ముందు. వీళ్ళు ప్రార్థన టైం కూడా రాదు, డైరెక్ట్ ఏ టైంకి ఆటో దిగుతారు వీళ్ళు. మళ్ళీ కుర్చీ వెనక కుర్చీ పట్టుకో. కొంతమందికి ఎంత తొందర అంటే కండవేత్తరే నుంచి ఆడికి బస్సులో సీట్ ఆపినట్టు ఆడదాకా ఆ ఎర్ర కుర్చీ దాకా మా వాళ్ళు ఏమన్నారు అవతలే. ఒరే బాబు నేను తినొద్దు అన్నట్లా. రేపు మనం చచ్చిపోతే మన దినం బొవ్వగడ ఎవడు ఏడ్చుకుంటూ తిన్నాడు గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీగా మర్చిపోతారు, డైల్యూట్ అయిపోతాయండి ప్రేమలో. ఎంతో అది కూడా దేవుడు పెట్టిన సిస్టమే. దేవుడు కూడా ఆ సిస్టమ్ పెట్టకపోతే మనం మర్చిపోలేము. ఇటు చూసి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేన్ని గురించి ఏ టైంకి ఏం అవ్వాలో అన్నీ దేవుడు చూసుకుంటాడు. ఆయన మీద ఆధారపడటం నేర్చుకోండి. మనం దేన్ని గురించి చింతించొద్దన్న వరకు ఈరోజు నేర్చుకున్నాం. మరి ఏం చెయ్యాలి, దేవునికి ఎలా ప్రార్థించాలి, ఎలా విజ్ఞాపనలు చెప్పాలో వచ్చే వారం చూద్దాం. మనం చింతించుట వలన మోరెడెక్కువ పెరుగుతాం అనుకుంటారా? తెల్ల వెంట్రుక అంటే కొన్ని ప్రయత్నాల్లో అవుతుందిలే, కానీ జెన్యూన్గా అయితే మారుతుందా? ఏమి ఇంకా ఉన్న ఆరోగ్యం పాడైపోవడం తప్ప చేసేదేమీ లేదు. మన ఫిజికల్ టెన్షన్స్, మన మెంటల్ టెన్షన్స్, మన స్పిరిచువల్ నీడ్స్ అన్నీ కూడా దేవునికి ఆల్రెడీ తెలుసు. ఈ వాక్యాన్ని, వాగ్దానాన్ని ఎంతమంది విశ్వసిస్తున్నారు? నా అవసరాలన్నీ నేను అడగక మునిపే దేవునికి తెలుసని ఎంతమంది నమ్ముతున్నారు? ఏమేమి గారు నమ్మబుద్ధి అట్లా కదా. ఈ రోజు నుంచి ఏం చేయాలంటే విశ్వాసంతో ఆయన మీద ఆధార. కొన్నిసార్లు కష్టాలను మనమే కొని తెచ్చుకుంటాం, తొందరపడి అక్కడ అది చేసి ఇక్కడది చేసి లేనిపోని రిస్క్ భారాన్ని మన మీద పెట్టుకుంటాం. వాక్యంలో రాయబడింది కదా, నేడో రేపో ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి లాభము సంపాదిద్దామనుకుంటున్న వారలారా, మీ జీవము ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిదే కదా. కాబట్టి మనము ఎప్పుడు మాట్లాడినా ప్రభు చిత్తమైతే అని మాట్లాడాలట. ఏమని మాట్లాడాలా? ప్రభు చిత్తమైతే. విశ్వాసంతో ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఒక చిన్న సందర్భం చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఒకే ఎత్తైన టవర్ ఒక కర్ర మీద ఇటుపక్క ఒక పెద్ద కర్ర ఉంది, ఇటుపక్క ఒక పెద్ద కర్ర ఉంది. దాని మీద ఒక సన్నటి వైర్ ఉంది, ఇనప వైర్. దాని మీద ఒక ఆయన ఏ సహాయం లేకుండానే ఈ ఇద్దరి నుంచి ఆ దరికి నడుచుకుంటూ పోతే అందరూ చప్పళ్ళు కొట్టారు. వావ్, సూపర్, గ్రేట్ అన్నాడు. అనేసరికి తర్వాత నేను ఒక్కడే కాదు, మా అబ్బాయిని కూడా నేను ఈ తాడు మీద, వైర్ మీద నేను మోసుకొని అతన్ని ఎత్తుకొని నడిపించుకుంటూ వెళ్ళగలను తెలుసా అంటే, వావ్ అని చప్పలు కొడితే మళ్ళీ ఈ దరి నుంచి ఆ దరికి పిల్లగాడిని ఎత్తుకొని పోయిండు. ఆ పిల్లగాడిని కిందకి ఇచ్చిన తర్వాత అన్నాడట, ఇప్పుడు మీలో ఎవరు వచ్చినా నేను ఎత్తుకొని ఈ దరి నుంచి ఆ దరికి నడుపుతాను, ఎవరైనా వస్తారా అన్నాడట. ఒక్కళ్ళు బోల. ఏమన్నా అర్థమైంది మీకు? అంటే ఏంటి? కొన్ని చూసి దేవుడు అబ్బా ఎర్ర సముద్రం ఎట్లా చీల్చిండ్రా, బండలు ఎట్లా పగలగొట్టిండ్రా, ఆయన ఆశ్చర్యకార్యాలు ఎంతో గొప్పవిరా, అసలు ఆయన సముద్రాన్ని ఎట్లా చీల్చిండు, నదిని ఎట్లా రాశిగా నిలబెట్టిండు, రాజుని ఎట్లా చంపిండు అని ఆకాశము నుండి ఇందలు పాడింది కదా, మన్నాను పంపి. అదే దేవుడు ఇప్పుడు నిన్ను కూడా సంకలో ఎత్తుకొని మోస్తాను, నా మీద ఆధారపడంటే మనకి నమ్మకం కుదరట్లా. పొద్దున పాడిన పాట ఏంటి? అలా సైన్యములకు అధిపతి అయిన ఆయన నడిచేటప్పుడు అందరూ చప్పలు కొట్టారు, పిల్లగాడిని ఎత్తుకొని నడిచేటప్పుడు చప్పలు కొట్టారు. కానీ మీరెవరన్నా వస్తే మిమ్మల్ని ఎత్తుకొని నడుస్తా అంటే ఒక్కళ్ళు పోవట్లేదట. మనం కూడా అంతే. కొన్నిసార్లు దేవుని బాగా ప్రైజ్ చేస్తాం, వర్షిప్ చేస్తాం, చాలా గణపరుస్తాం దేవుని. కానీ ఆ విశ్వాసములో నిలబడాల్సిన టైం వచ్చినప్పుడు అమ్మో నా వల్లగా నేను నిలబడలేను, వదిలే ప్రభు, ఎందుకు వచ్చిన సావు. ఆ విశ్వాసములోకి దూకలేకపోతున్నాం. కాబట్టి ప్రియులారా, దేనిని గూర్చి గుర్తుపెట్టుకోండి, మనం ఎట్ట బతికినా జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి. తెల్లారుతుంది, రోజు అవుతుంది, సాయంత్రం అవుతుంది, జుట్టు తెల్లగా అవుతుంది, ఏమది స్కిన్ మొత్తం ముడతలు వస్తుంటాయి, జీవితం గడిచిపోతుంది. ఒకరోజు సమాధికి దగ్గర అవుతాం, మన తర్వాత ఇంకో తరం పుడతాయి. ఇప్పుడున్న ఈ పిల్లగాళ్ళందరూ మామూలు అనుకున్నారు, రేపు మన మోసేది వీళ్ళే. పిల్లగాళ్ళని బెదిరి మాకండి, ఎవరు రాకపోతే మళ్ళీ ఆ కోట నడవదు. మనం నలుగురిని తీసుకుపోయి సమాధి చేసామండి, రేపు మనల్ని నలుగురు మోస్తారు. ఒకళ్ళ కార్యక్రమానికి ఏంద్రా అదేంద్రా ఇదేంద్రా ధూమ్ధామ్ చేసినాం, రేపు మన కార్యక్రమం నలుగురు. ఒక రాకడ లేట్ అయితే
మన కార్యక్రమం ఇంకొకళ్ళు చేస్తారు. ఒకళ్ళ కార్యక్రమానికి మనం డబ్బులు వేసుకున్నాం, రేపు మనం పోతే మన కార్యక్రమం నలుగురు డబ్బులు వేసుకొని చేయాలా? ఇదే ప్రాసెస్. ఇంతకు మించి ఇంకా పెద్దగా ఈ లోకంలో ఏం ఊహించుకోకండి. ఇంకా చెప్పాలంటే ఇక ఇప్పుడు టైం లేదు. 2027 2030 నాటికి ఈ భూమి మీద పరిస్థితులు మహాదరిద్రంగా మారబోతున్నాయి. మీరు చూసుకోండి ఒకసారి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలామంది ఇప్పుడు ఫోటోలు దిగి ఇట్టబెట్టి దానికి మూతి పెట్టి ముక్కు పెట్టి, ఎవడన్నా ఇంకో మనిషిని చంపాలనుకుంటే కూల్ డ్రింక్లోనే పెడతారు విషయం. డైరెక్ట్ విషయం తెస్తే ఎవడు దాగాడు, కూల్ డ్రింక్లోనే. అట్లనే మనల్ని రేపు నాశనము చేయబోయే వ్యవస్థే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI. అది డైరెక్ట్గా వచ్చి చంపితే ఎవడు పారిపోతాడు. కాబట్టి ఈ ఫోటోల రూపంలో, ఎడిటింగ్ల రూపంలో నీకు అన్నీ సహకరించినట్టుగా ఈ షో నడుస్తుంది ప్రజెంట్. అంతే. ముందు ఉంది ముసళ్ళ పండగ. దేని మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. అలాగని సంపాదించుకోవద్దనట్లేదు, మీ పిల్లల్ని మంచి చదువులు చదివించొద్దనట్లేదు, మీకు సేవింగ్స్ చేసుకోవద్దనట్లేదు. కానీ విచారం, మార్తమ్మ టెన్షన్ పెట్టుకున్నట్టుగా టెన్షన్ పడకండి. మీరు చేయగలిగింది మీరు చేయండి. మన వల్ల గాంధీ ఎవరికి అప్పగించాలా? మళ్ళీ చెబుదాం సూత్రం ఒకసారి. స్తోత్రం కాదు, సూత్రం. మన సూత్రం ఏంది? మనం చేయగలిగింది మనం చెయ్యాలి, మనం చేయలేనిది అంతే. కాబట్టి దేని గురించి చింతించకండి, విచారం కలిగి ఉండకండి. మీరు చేయగలిగింది మీరు చేయండి, దేవుని మీద భారం వేయండి. విశ్వాసంతో ముందుకు సాగుదాం. మిగిలిన విషయాలు వచ్చి ఎవరైనా ధ్యానిద్దాం. ఇటు మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. తల వంచి కళ్ళు మూసుకోండి, సంతోషంగా మూయండి, విచారంతో మూయమాకండి. ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు ఎవరికి వాళ్ళు జెన్యూన్గా ప్రార్థన చేద్దాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు. బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్. దేని గురించి టెన్షన్ తీసుకోకండి.